మీ పుట్టినరోజున మీ ప్రాంగణంలో కానీ, మీ కాలేజీ స్కూలు ప్రాంగణంలో కానీ ఒక చిన్న చెట్టును నాటండి. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. మీరు 5 సంవత్సరాలు కాలేజీలో ఉన్నప్పుడు మీరు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు నాటితే 1000 మంది ఉన్న కాలేజీలో ప్రతి సంవత్సరం 1000 చెట్ల చొప్పున మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోయేసరికి 5000 చెట్లు నాటబడతాయి. వాటి కానీ ఎంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ కాలేజీకి కానీ స్కూల్కి కానీ మళ్ళా వస్తే మీరు వెళ్ళి ముందు మీ ప్రిన్సిపల్ని కలవరు. నేను నాటిన చెట్లు ఎలా ఉన్నాయని చెప్పి మీరు వాట్లను పలకరించి ఆ తర్వాత మీరు కాలేజీలోకి వెళ్తారు. దిస్ ఈజ్ పేయింగ్ బ్యాక్ టు ది సొసైటీ. సమాజానికి మనం ఇవ్వడం, సమాజానికి మళ్ళా మనం పేమెంట్ చేయడం అంటే ఇలాంటి పనులు మీరు చేయాలి. ఇటువంటి భావనలతో రేపు మీరు పెద్ద పెద్ద స్థానాల్లోకి వెళ్ళి కూర్చుంటే అక్కడ కూడా మీరు నేను సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలన్న భావనలతో మీరు పని చేయడం మొదలు పెడతారు. అందువల్ల దేశం యొక్క భవిష్యత్తు కూడా మారిపోతుందన్నమాట. మహాత్మా గాంధీ గారు, ఆయన పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, కానీ ఆయన మహాత్మా గాంధీగా పరివర్తన చెందారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు మహాత్మా గాంధీగా పరివర్తన చెందారు. అలా ఆయన పరివర్తన చెందడం వల్ల బ్రిటిష్ వాళ్లను ఎదిరించి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అంటే ఒక మనిషి మారవడం వల్ల, ఒక మనిషిలో మార్పు రావడం వల్ల దేశం కూడా ఎలా మారిందో చూడండి. అద్భుతమైన సంకల్పం ఆ మహానుభావుడిది. రెండవ మహానుభావుడు స్వామి వివేకానంద. ఏ క్షణంలో భారతదేశం నిద్రావస్థలో ఉండింది. 1857 సంవత్సరంలో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగిన తరువాత అందులో ఎంతోమంది గొప్పవాళ్ళు పోరాడారు, కానీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోలేకపోయారు. అందువల్ల ఆ క్షణంలో భారతదేశం మళ్ళా నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. అటువంటి నిద్రావస్థలో ఉన్న భారతదేశాన్ని ఆ మత్తులోంచి మేల్కొల్పినవాడు స్వామి వివేకానంద. నరేంద్రుడిగా పుట్టి స్వామి వివేకానందగా పరివర్తన చెందాడు. పుట్టినది నరేంద్రుడిగా, కానీ పరివర్తన చెందింది స్వామి వివేకానందుడిగా. ఆ పరివర్తనలో ఏమైందంటే దేశాన్ని బలహీనత నుంచి శక్తివంతమైన దేశంగా ఆయన మార్చగలిగాడు అన్నమాట. కాబట్టి ఒక్క మనిషి మారితే దేశం ఎలా మారుతుందో చూపించిన రెండవ మహానుభావుడు స్వామి వివేకానంద. నరేంద్రుడు స్వామి వివేకానందగా పరివర్తన చెందారు. మూడవ మహానుభావుడు అబ్దుల్. ఒక మత్స్యకారుడి కుటుంబంలో పుట్టాడు రామేశ్వరంలో. రోజు ఉదయం తన సహోదరుడితో పాటు రామేశ్వరం రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్లో వస్తున్న న్యూస్ పేపర్లను కలెక్ట్ చేసుకొని వాళ్ళ అన్నగారితో కలిసి రామేశ్వరం పట్టణంలో ఇంటి ఇంటికి పేపర్లు సప్లై చేసి పేపర్లు పంచి ఆ దానితో వచ్చిన డబ్బుతో తన చదువులు చదివి డాక్టర్ అబ్దుల్ కలాంగా పరివర్తన చెందాడు. ఆయన అబ్దుల్ అనే కుర్రవాడు డాక్టర్ అబ్దుల్ కలాంగా పరివర్తన చెందాడు. చూడండి, ఒక మనిషి పరివర్తన. ఆ పరివర్తనతో పాటు దేశంలో కూడా పరివర్తన తీసుకొచ్చాడు మహానుభావుడు. ఒక శక్తివంతమైన భారతదేశం, శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుతమైన భారతదేశాన్ని ఆయన తయారు చేశాడు. దీనివల్ల ఇది సాధ్యమైంది అబ్దుల్ డాక్టర్ కలాంగా పరివర్తన చెందడం వల్ల. అందువల్ల మనుషులు పరివర్తన చెందితే దేశం పరివర్తన చెందుతుంది. అది మనం గ్రహించాలన్నమాట. అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలి, నేను పరివర్తన చెందుతాను, నా ద్వారా దేశాన్ని పరివర్తిస్తాను అని చెప్పేసి ప్రతి ఒక్కరూ నిర్ణయించుకుంటే మీలో మహాత్మా గాంధీలు ఉన్నారు, మీలో స్వామి వివేకానందలు ఉన్నారు, మీలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంలు ఉన్నారన్నమాట. మనకు కావాల్సింది మీలో ఉన్న ఆ శక్తులను మనం గుర్తించడం. అది చాలా ముఖ్యం. మీరు చూస్తున్న సినిమాలు మీలో ఉన్న శక్తులను దూరంగా తీసుకెళ్ళిపోతున్నాయి. మీరు అనుక్షణం వాడుతున్న ఫేస్బుక్లు, ఇంటర్నెట్లు మిమ్మల్ని మీలో ఆలోచింపజేయగలిగే శక్తి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. మనం టెక్నాలజీలో మునిగిపోతున్నాం. ఎక్కువ టెక్నాలజీలో మునగకండి అని నేను మీకు చెప్తాను. ఎందుకంటే మీరు స్వతంత్రంగా ఆలోచించే శక్తి మీలో ఉండాలి. టెక్నాలజీ ఉప్పు లాంటిదని చెప్తుంటాను నేను. ఉప్పు లైక్ ఎ సాల్ట్. వంటలో ఎలాగైతే ఉప్పు ఎక్కువైతే మనం వంట ఎక్కువగా తినలేమో, అన్నం తినలేమో, అదేవిధంగా మన టెక్నాలజీ ఎక్కువైపోతే మనం కూడా సక్రమమైన మన ఆలోచనలు మనం తీసుకొని రాలేమన్నమాట. మొన్న ఒక స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్తే ఒక 8 సంవత్సరాల పిల్లవాడు వచ్చి నా దగ్గరకు వచ్చి,
నాకు ఫేస్బుక్లో 1000 మంది మిత్రులు ఉన్నాడని చెప్పాడు వాడు. ఆ పిల్లవాడిని అడిగాను, నువ్వు రోజు ఏం చేస్తావురా అంటే, ఉదయం లేచి నేను ఒక మెసేజ్ పంపిస్తాను ఈ 1000 మందికి, ఆ 1000 మంది నాకు సమాధానాలు ఇస్తారు అన్నాడు. నేను అబ్బాయిని అడిగాను, దీనికోసం ఎంత సమయం నువ్వు కేటాయిస్తావు అంటే వాడు 2 గంటలు అన్నాడు. అంటే రోజుకు 2 గంటల సమయాన్ని ఫేస్బుక్లో మెసేజ్లు పంపడానికి తిరిగి తీసుకోవడానికి వెచ్చిస్తున్నాడు వాడు. అందువల్ల ఆ పిల్లవాడికి చెప్పాను, రేపు ఒక మెసేజ్ పంపించు మీ 1000 మంది మిత్రులకి, మా స్కూల్లో ఫీజులు పెంచడం జరిగింది, మా నాన్నగారి ఆర్థిక స్తోమత తక్కువగా ఉంది కాబట్టి నాకు డబ్బులు అవసరం, నా 1000 మంది ఫేస్బుక్ మిత్రులారా మీరు ప్రతి ఒక్కరూ 50 రూపాయలు నా అకౌంట్కు పంపించండి, ఇది నా అకౌంట్ నెంబరు అని పంపించమన్నాను అబ్బాయికి. వాడు 2వ రోజు పంపించాడు. 3వ రోజు దిగాలుగా నా దగ్గరికి వచ్చాడు. ఏమైంది అంటే, నా 1000 మంది మిత్రులు ఎవరు ఒక్కరు కూడా నాకు సమాధానం ఇవ్వలేదు సార్ అన్నాడు. నేనన్నా అలా ఉంటుందిరా నీ మిత్రులు. అందువల్ల అనవసర విషయాల కోసం సమయాన్ని వృధా చేసుకోవద్దు. భగవంతుడు ప్రతిరోజు మీకు 86,400 సెకండ్ల టైం మీకు ఇచ్చాడు అద్భుతంగా ఉపయోగించుకోవడానికి. ఈ 86,400 సెకండ్లను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అన్నది మీరు ఆలోచిస్తే మనం కూడా ఆ పైన ఆ ఫోటోల్లో మనం కూడా వెళ్ళగలం అన్నమాట. అక్కడికి వాళ్ళు రోజుకున్న 86,400 సెకండ్లను అద్భుతంగా వాడుకున్న మహానుభావులు. అందుకనే వాళ్ళని గురించి మనం ఇప్పటికి కూడా అనుకుంటున్నాం. అందువల్ల ఆ అవకాశాన్ని, సమయాన్ని వృధా చేసుకోవద్దండి. టైం పాస్ చేయకండి. టైం పాస్ అంటే టైంను వృధా చేస్తున్నట్టే. మీరు డోంట్ వేస్ట్ టైం. 1 సెకండ్ వెళ్ళినా కూడా మళ్ళా మీకు తిరిగి రాదు. అయ్యో నేను కాలేజీలో చదివింటే బాగుండేదే అని మీరు అనుకుంటే అప్పుడు అనుకుని ఏం లాభం లేదు. ఎప్పుడైతే మనం చేయాలో ఆ సమయంలో ఆ పనులు చేయగలగాలి. ఇప్పుడు మీకు అనిపిస్తుంది అలాగే, మేము యూత్, వీ వాంట్ టు ఎంజాయ్. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సెలబ్రిటీస్ రాగానే మీరు వాళ్ళ దగ్గర ఆటోగ్రాఫ్లు తీసుకోవడానికి వెళ్ళిపోతుంటారు. నోట్బుక్లు తీసేసి, పేపర్లు చించేసి, చేతుల మీద వాళ్ళ సంతకాలు చేసేయడానికి వెళ్ళిపోతుంటారు మీరు. కానీ మీ గోల్ ఎలాగ ఉండాలంటే, నేను ఏ సెలబ్రిటీ దగ్గర నుంచి అయితే ఈరోజు ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకుంటున్నానో, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సెలబ్రిటీ లైన్లో నిలబడి నా సంతకం కోసం అతను వెయిట్ చేయాలన్నది మీరు మనసులో ధృవీకరించుకోవాలన్నమాట. దట్ షుడ్ బి యువర్ థర్డ్ గోల్. ఇలాంటి 3 లక్ష్యాలతో గనక మీరు వెళ్ళగలిగితే చూడండి, మీలో అద్భుతమైన పరివర్తన వస్తుంది. తద్వారా దేశంలో పరివర్తన వస్తుంది. భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దిన వాళ్ళం మనం అవ్వగలం. అటువంటి అవకాశాలను చేజార్చుకోండి. మీకున్న సమయాన్ని అద్భుతంగా వాడుకోండి. ఏకాగ్రత పెంచుకోండి. ఒక మంచి కళ కనండి. ఆ కళను సాకారం చేసుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ రాసుకోండి. ఏమి కావాలనుకుంటున్నారో మీరు ఈరోజు రాత్రే తయారు చేసుకొని మీ ఇంటి మీద ఒక 10 చిట్స్ అంటించేసుకోండి. ఏ విషయాల వల్ల అయితే మన సమయం వృధా అవుతుందో ఆ సమయం ఏవేవి వృధా చేస్తున్నాయో అవన్నీ రాసేసుకొని వాటి నుంచి దూరం అవ్వడం మొదలుపెట్టండి. ఇటువంటివి మొదలు పెడితేనే మనకున్న అవకాశం, ఏదైతే అవకాశం మన ముందుకు వచ్చిందో, అత్యంత ఎక్కువ సంఖ్యలో యువకులు ఉన్న భారతదేశం ఈరోజు నిర్మాణం కాబోతుందో, దానివల్ల దేశానికి ఉపయోగకరం కావాలి అన్నది మీ మనసుల్లో రాసుకోండి. అమ్మా నాన్నలను గౌరవించండి, గురువుల్ని గౌరవించండి, అతిథుల్ని గౌరవించండి. అమ్మా నాన్నలు కదిలే దేవుళ్ళు, అది మర్చిపోకండి. గురువులు కదిలే దేవుళ్ళు, అది మర్చిపోకండి. వాళ్లకు రెస్పెక్ట్. ఒకరోజు మీ అమ్మా నాన్నలు, మీ వల్ల మీ అమ్మా నాన్నలకు ఆనందం కావాలి. వాళ్లకు మీ ఏరియాలో ఉనికి సంపాదించగలగాలి. మీరు చదువుతున్న స్కూల్కి, చదువుతున్న కాలేజీకి ముఖ్య అతిథులుగా వెళ్ళగలగాలి. ఏ వ్యక్తుల నుంచి మీరు ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తులకే మీరు ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలి. అందుకనే గురువు గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటారు, ప్రపంచ దేశాలు ఏమనాలంటే దేశం అంటే భారతదేశం, పౌరులంటే భారతీయులు అని ప్రపంచ దేశాలతో మనం అనిపించే స్థాయికి మనం ఎదగలగాలన్నమాట. దట్ షుడ్ బి అవర్ ఎయిమ్ యాజ్ ఇండియన్స్. మన ధ్యేయం ఇది ఉండాలి. రేపటి నుంచే మీలో మార్పు రావాలి. తద్వారా దేశంలో మార్పు తీసుకురావండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.